రైట్, ఇక వివరాలు చూద్దాం. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కి తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. మరోవైపు గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం కానున్నాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉదయం తెల్లవారుజాము నుంచి అంటే ఈ రోజు ఉదయం మార్నింగ్ తెల్లవారుజాము నుంచి కూడా పెద్దగా దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో ఎయిర్పోర్ట్ లో విమానాలకు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు బెంగళూరు నుంచి కావచ్చు, ఇటు చెన్నై నుంచి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విజయవాడకు ప్రస్తుతం రాజధాని ప్రాంతమైన విజయవాడ కావడంతో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా విమానాల రాకపోకలు నిత్యం రద్దీగా ఉంటుంది. చాలా మంది ప్రయాణికులు కూడా విజయవాడకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ దట్టమైన పొగమంచు కారణంగా విమానాలకు ల్యాండింగ్ కావడానికి చాలా ఇబ్బందులు ఏర్పడాయి. దీంతో పలు విమానాలు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. అంటే అక్కడ నుంచి వచ్చే విమానాలు కూడా రాకపోవడం, ఇక్కడికి రావడానికి కూడా ఇక్కడ నుంచి విమానాలు వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడింది. దీంతో మటుకు ప్రయాణికులు ఆ విమానాల రాకపోకలు ఆలస్యం అవడంతో కూడా వాళ్ళు చాలా మంది ప్రయాణికులు కూడా విమానాల కోసం రాక కోసం వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. దీంట్లో వాళ్ళకు అంటే టైంకు చేరుకునే వాళ్ళ షెడ్యూల్ మటుకు చాలా ఆలస్యం కావడం మటుకు చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మటుకు ఇంకా ఇదే అంతరాయం ఉంటే ఈ కొద్ది రోజులు కూడా ఇట్లాగే ఉంటుందని చెప్పేసి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.